నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఇంత ముందు కూడా నేను ఈ వాక్యమును మీకు తెలియజేశాను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. దేవుడు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూడండి, వాక్యమును స్థిరపరచుచుండెను. చాలా ముఖ్యమైన మాట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు తప్పకుండా నెరవేర్చబడతాయి, ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు చెప్పిన మాటలు కూడా నెరవేర్చబడుచున్నవి. ఏది కూడా వ్యర్థంగా పోదండ. భూమి ఆకాశములు గతించినా నా మాటలు గతింపవు. కాబట్టి దేవుడు స్థిరపరుస్తాడంట. ఆయన చెప్పిన మాటను ఆయన మారడు. తప్పకుండా మాటలు కూడా మారవు అనే విషయమును ఇంత ముందు నేను మీకు చెప్పాను. అవును, ఇప్పుడు ఈ దినం ఏమిటి అంటే కాలం. ఆయన ఏదైనా ఒక టైం చెప్పాడు అనుకోండి, కాలం అది కూడా మారదు. ఆయన చెప్తే ఇంకా అంతే. అవును, ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు, తరువాత అక్కడి నుండి విడుదల పొంది వెళుతారు అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. 400 సంవత్సరాలు చెప్పారు. చెప్పిన తర్వాత కొద్దిగా తక్కువ చేస్తాం, 300 చేస్తాం, 250 చేస్తాం అని దేవుడు చేయలేదు. 400 సంవత్సరాలు ఖచ్చితంగా అక్కడ వారు బానిసలుగా ఉండిరి. ఆ తర్వాత మోషే దేవుడు ఏర్పాటు చేసి మాట్లాడి ఫరో యొద్దకు పంపించి అద్భుతాలు, సూచక క్రియలు, 10 తెగులు వాటి ద్వారా దేవుడు వారిని అద్భుతముగా బయటికి తీసుకొని వచ్చాను. అంటే దీనిలో ఏంటిదంటే 400 years అని చెప్పాడు. ఇంకా 400 years అంతే. ఒక్క సంవత్సరం కూడా ముందు కాలేదు, తర్వాత కాలేదు. అంటే ఒక కాలం చెప్పాడంటే ఇంకా అంతే. చాలా మంది ప్రార్థన కొరకు వస్తారు, వచ్చి ప్రార్థన చేస్తారు, సార్ నా భర్త మారలేదు, నా కొడుకు మారట్లేదు, బాగా ఎక్కువ డ్రింక్ చేస్తున్నాడు, చెడిపోయాడు, కొద్దిగా నా భర్త కొరకు ప్రార్థించండి, నా సన్ కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారు. అంటే అన్ని ఒకే టైంలో జరిగేది కాదు. అంటే బానిసలుగా 400 years అక్కడ వారు ఉంటారు. అంటే ప్రతి దానికి కూడా టైం అనేది ఉన్నది, ప్రతి దానికి. కాబట్టి ఒక వ్యక్తి మార్పు చెందడం, బానిసలు అంటే పాపంలో జీవించడం,
అది కూడా దైవ చిత్త ప్రకారం ఏమై ఏ, ఉండాలంటే దానికి కూడా ఒక టైం అనేది రావాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుడు సరి అయిన టైంలో ఎంత టైం పెట్టారో అంత టైంలో దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా రక్షణ మార్గంలోనికి తీసుకొని వస్తాడు. విడుదలని ఇస్తాడు. తప్పకుండా జరుగుతుంది. అవును. ఎంతో మందిని నేను చూశాను. ఎన్నో సాక్ష్యాలు ఉన్నవి. ఆ టైం రావాలి. నా ఫాదర్ కూడా బాగా సిగరెట్ బీడి త్రాగారు. నేను బాగా సిగరెట్ త్రాగాను. వరంగల్ పట్టణంలోనే అక్కడ గ్రెయిన్ మార్కెట్ అక్కడ నేను పల్లికాయ కొన్నప్పుడు రోజు నేను పల్లికాయ కొనడానికి వెళ్ళినప్పుడు సిగరెట్ ఇవ్వటానికి ఒక వ్యక్తి పక్కకు ఉంటాడు. అటువంటి ఒక వ్యక్తిని దేవుడు కాపాడి రక్షించాడు. లేకపోతే అలా సిగరెట్ త్రాగి ఉంటే ఎప్పుడో పోయేది. ఈ లంగ్స్ అంతా చెడిపోయేది. కానీ దేవుడు అద్భుతముగా అక్కడి నుంచి ఏం చేశాడు? కాపాడి బయటికి తీసుకొచ్చి అనేకులకు ఆశీర్వాదంగా పెట్టారు. దానికి కూడా ఒక టైం, అన్నిటికీ ఒక టైం. బానిసలుగా 400 years అక్కడ ఉంటాడు. కాబట్టి ఎప్పుడునూ ఒక విషయం మీరు గ్రహించాలి. అన్నిటికీ టైం ఉన్నది. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ టైంలో కరెక్ట్ గా దేవుడు చేస్తాడు. యేసు ప్రభు కూడా 33.5 సంవత్సరంలో పరలోకం ఎక్కి వెళ్ళాడు. ఇక ఒక 5 సంవత్సరాలు ఉండవచ్చు కదా, అంటే ఇంకా కొంత కాలం ఉండవచ్చు కదా అని మనకు ఆశ ఉన్నది. అన్నిటికీ ఒక కాలం, టైం ఉన్నది. దేవుడు పెట్టిన కాలం కరెక్ట్ గా ఆ కాలం ప్రకారం అది జరుగుతుంది. సంతానము దేవుడు కరెక్ట్ గా టైంలో ఇస్తాడు. అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి ఈ జ్ఞానం కూడా మనకు ఉండాలి. దేవుడు మారడు. ఆయన మాటలను ఆయన స్థిరపరుస్తాడు. కాలం, టైం కూడా ఆయన శక్తంగా అంతే, ఇంకా మారదు. మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు, ఖచ్చితంగా వస్తాడు. దానికే అన్ని జరుగుతూ ఉన్నవి. అన్ని దేశాలు, అన్ని యుద్ధాలు, అణు బాంబులు అన్ని పెట్టుకొని బాగా ప్రాబ్లంలో ఉన్నారు ఒక్కొక్క దేశం. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మనము దేవా, నీ రాకడ సమయంలో నీ ఎదుట నేను వచ్చి నిలబడాలి, నిన్ను దర్శించాలి. అటువంటి గొప్ప ధన్యత నాకు దయచేయి. రక్షణ, పరిశుద్ధాత్మ అనుభవం నాకు దయచేయి. నీతో నాకు కనెక్షన్ ఉండాలి, నీతో ఉండాలని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆ భాగ్యము, ఆ ధన్యతను దేవుడు మీకు ఇస్తాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, కాలమును ఏలుచున్న దేవుడవని విన్నాము. ఒకసారి ఎవరెవరు భర్త కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి మీరు వారిని దర్శించండి. ప్రభువా, సరి అయిన టైంలో చేసే దేవుడవు, విడుదల దయచేయండి. పాపం నుండి విడుదల దయచేయండి. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడే నీ హస్తము వారి మీదికి వచ్చును గాక. శరీరములో, ఎముకలలో, నరములలో నీ శక్తి పారును గాక. ఇప్పుడే ప్రభువా ముట్టండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డు ఆటంకములు తొలగిపోవును గాక, చీకటి క్రియలు తొలగిపోవును గాక, నెమ్మది వచ్చును గాక. ఇప్పుడే నీ హస్తం వారి మీదకి వచ్చును గాక. ఘనత, మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం తెలుగు ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. జూన్ 13, 14 2 రోజులు స్పెషల్ మీటింగ్ మా ప్రే ట్రవల్ లో జరుగుచున్నది. రండి. 13 పాస్టర్స్ మీటింగ్, 14 ప్రజలకు
కుటుంబంగా రండి. బస్ వసతి ఉన్నది, భోజన వసతి ఉన్నది. మార్నింగ్ 11 గంటలకి స్టార్ట్ అవుతుంది మీటింగ్, సాయంత్రం 3 వరకు జరుగుతుంది. రండి. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.